మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనలందరినీ కూడా ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధ దినము అనగానే దేవుని దినమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన 6 రోజులు దేవుడు మన రాకపోకలంతా కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి నా విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆదివారం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కాలము దావీదు రాసిన కీర్తన 4వ కీర్తన మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఈ కీర్తన ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిలో ఆనందించడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. రిజాయిస్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ పీస్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రిజాయిస్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్స్ అండ్ పీస్ వెన్ వి place our confidence in God because he will be listen when we call him. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. వీ కెన్ ప్లేస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ బికాస్ హీ విల్ బి లిసన్ వెన్ వి కాల్ హిమ్. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే సంతోషముతోనే మరి దేవుడు అనుగ్రహించిన ఆ ఒక కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన కాపుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. రిజాయిస్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్స్ అండ్ పీస్. దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకున్నట్టయితే ఆ సంతోషంలో, సమాధానంలో దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తానని కీర్తనలో దావీదు రాసిన కీర్తన 4వ కీర్తన మొదటి వచనం నుంచి ప్రధాన గాయకుడు తంత వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన మొదటి వచనము. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ ఉత్తరంను, జవాబు మనకు అనుగ్రహిస్తాడని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి దావీదు రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు, దావీదుకు తోడై ఉన్న దేవాది దేవుడు ఉదయకాలము అదే దేవాది దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇరుకులో నాకు విశాలత కలగజేసేవాడు నీవే. ఇరుకులో, సమస్యలలో, కష్టంలో, బాధలో, దుఃఖంలో నువ్వు ఉన్నప్పుడు, మరి ఆ సమయంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఇరుకులో నీకు విశాలము కలగజేసేవాడు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఇరుకులో, మన ఇబ్బందిలో, మన సమస్యలలో, మన కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన విని అంగీకరిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇరుకులో నాకు విషయాలు కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలము మనం కూడా దేవుని సన్నిధిలో మన సమస్యలు కానీ, మన కష్టాలు కానీ, మన బాధ కానీ, మన దుఃఖం కలిగినప్పుడు, మనకు సంతోషం కలిగినప్పుడు పాటలతో దేవునిని మహిమపరచాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ఇరుకులో, ఇబ్బందులలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ఇరుకులో నుంచి దేవుడు నీకు విశాలత కలగజేస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మరి కీర్తనలు 17వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే 17వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, నేను నీకు మొరపెట్టి ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చిదువు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఆ మొరను వింటాడు. నేను నీకు మొరపెట్టి ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నాకు చెవుయొగ్గి నా మాటలు ఆలకించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఇరుకుల్లో నాకు విశాలత కలగజేసేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అలాగే 2వ వచనం చూసినట్టయితే, నరులారా ఎంతకాలము నా గౌరవంని అవమానంగా
అవమానంగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధం వాటిని వెతుకుతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎంతకాలము దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉండి ఎంతకాలము అబద్ధపు మాటలు పలుకుతావు, ఎంతకాలము మరి వ్యర్థమైన దానిని ప్రేమిస్తా అంటే లోకానుసరంగా మరి లోకాన్ని ప్రేమించడము, లోకాశల వైపు ఉండడం, ఇవన్నీ కూడా ఇంకా ఎంతకాలము? ఈ మూడు ప్రశ్నలు ఈ యొక్క 2వ వచనంలో కనిపిస్తూ ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజల నరులారా, ఎంతకాలము నా గౌరవంని అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధం వాటిని వెతుకుదురు అనే 3 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఎంతకాలము, ఎంతకాలము, ఎంతకాలము? ఇంకా నువ్వు ఎంతకాలము దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు? ఎంతకాలము మరి అబద్ధాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలము అబద్ధపు మాటలు పలుకుతావు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? ఇవన్నీ కూడా ఎంతకాలం ఇంకా ఈ రీతిగా నేను జీవిస్తావు అని 3 ప్రశ్నలు కాలము నీతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధ వాటిని వెతుకుతురు, ఎంతకాలము? కాలము ఈ మాటలింటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దావీదు దేవునికి మొరపెడుతున్న ఆ మొరను జ్ఞాపకం చేసుకొని మొదటి వచనంలో, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకుల్లో నాకు విశాలత కలగజేసేవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆ మొరలు దేవుడు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం, యెహోవా తన భక్తులకు తను ఏర్పరచుకున్న దానిని తెలుసుకునుడి, అలాగే నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అనగానే దేవునికి ఇష్టలుగా జీవించేవారు, దేవుని చిత్తానుసారంగా జీవించే దేవుడు ఆ మొర వింటాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. యెహోవా తన భక్తులకు తాను ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఆలకించును. నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో మనం హృదయపూర్వకంగా దేవునికి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు ఆ విన్నపంలో వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా తన భక్తులు తాను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ పరిశుద్ధ ఆదివార దినంన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే విధానము, దేవుని గణపరిచే విధంగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 4వ వచనము, భయము నుండి పాపము చేయకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపము ఎప్పుడు చేయబడుతుందంటే మనలో ఏదైనా పాపం చేసినప్పుడు మొదటగా భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు ఆ భయం నందు పాపము చేయకండి అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భంలో కోపం వచ్చినప్పుడు ఆ కోపము మరి కోపపడుడు కానీ పాపము చేయకూడదు అంటుంది. ఎందుకంటే కోపంలో పాపము చేస్తారు. కోపంలో వారు ఏం చేస్తున్నారో కొన్నిసార్లు అర్థం కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కోపం మరి వచ్చినప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండే, మరి ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలు మౌనంగా ఉండి మీరు నిర్ణయాలు తీసుకుంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కోపపడుడు కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సూర్యుడు అస్తమించేంత వరకు, సాయంకాలం వరకు ఆ కోపం మీలో నిలిచి ఉండకుంటాం. తిరిగి సమాధానపడండి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి మరి క్షమాపణ తీసుకొని జీవించినట్టయితే అది మీకు ఆశీర్వాదకరమవుతుంది, దీవెనకరమవుతుంది. దేవుని వాక్యం అంటుంది, భయమునందు పాపం చేయకూడదు, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయాలు ధ్యానం చేసుకొని ఊరుకునుండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము, మనం పడకల మీద నుంచి లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది.
భయమునందు పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీరు ఉదయాన్నే లేచినప్పుడు, మనము ఉదయాన్నే మన పడకల మీద నుండి లేచినప్పుడు ప్రార్థన వాక్యము ధ్యానించి, ఒకవేళ మనం ఎవరినైనా క్షమించగలిగితే అదెంతో మంచిదే. క్షమాపణ అన్నది, దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఇతరులని క్షమించే బిడ్డగా, ఇతరులను బలపరిచే బిడ్డగా, ఇతరులను ధైర్యము కలిగించేసే బిడ్డలుగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వ వచనము, నీతికైనను బలులు అర్పించుట యెహోవాను నమ్ముకొనుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీతికైనను బలులైనను అర్పించు యెహోవాకు నమ్ముకొనండి. దేవుని మీద నమ్ముకొనడము. మనం చేస్తున్న పనులంతా కూడా, నీ పనుల భారం అంతా కూడా యెహోవా మీద మోపము. అప్పుడు నీ పనులు సఫలమవుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలి. దేవునిని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలనన్నిటి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ పరిశుద్ధ ఆదివారం దినము దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవుడు చేసిన మేళ్లకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకుంటూ దేవుడిని మహిమపరుస్తూ దేవుడు చేసిన మేలను అన్నిటి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే మాకు మేలు చూపువాడును పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవునికే మహిమ కలుగునుగా. యెహోవా నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రకాశమైన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మాకు మేలు చూపు వాడని పలుకు వారు అనేకులు. యెహోవా నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశించి చేయమనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు చూసినట్టయితే, 24 వచనం, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. దేవుడు ఆశీర్వాదంతో పాటు దేవుని కాపుదల ఉంటుంది. అలాగే చూసినట్టయితే, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశించజేసి నిన్ను కరుణించును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే యెహోవా నా మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నాకు సమాధానం కలగజేసును గాక. అట్టువారు ఇజ్రాయేలు మీద నా ఒక నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ సంఖ్యాకాండంలో మరి 6వ అధ్యాయం 24 నుంచి 26 వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేసే, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించుతో పాటు నిన్ను కాపాడుతాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవుని యొక్క సన్నిధి, ప్రకాశమైన సన్నిధి నీకు ప్రకాశించి అలాగే చూసినట్టయితే నిన్ను కరుణించును గాక. అలాగే యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసును గాక. అట్టువారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉత్తరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించను. దేవునిని గణపరిచేవారిని, దేవునిని మహిమపరిచేవారిని, దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలను ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తంలో, దేవుని యొక్క మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు దావీదుని దేవుడు దీవించి ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ హృదయ కాలం కూడా అదే దేవాది దేవుడు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబంని ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే దేవుని చిత్తంలో, దేవుని యొక్క మార్గంలో నువ్వు జీవించినప్పుడు అట్టి ఆశీర్వాదాలు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనము,
వారు ధన ద్రాక్ష రసంలో విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీ హృదయంలో పుట్టినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి వారు ధనము ద్రాక్ష రసము విస్తరించి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. దేవుని సంతోషము మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో, నీవు జనంను విస్తరింపచేసి ఉన్నావు, వారు సంతోషముతోని వృద్ధపరిచి ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని జనము ఎప్పుడు కూడా మరి దేవుల్లో సంతోషిస్తారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నువ్వు జనంను విస్తరింపజేసి ఉన్నావు, వారు సంతోషంతో వృద్ధిపరిచి ఉన్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్టు, మరి దోపుడి సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్టు వారు నీ సన్నిధిలో సంతోషించెదరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మరి దేవుని మందిరంలో మనం ప్రవేశించినప్పుడు గొప్ప సంతోషం మనకు కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నువ్వు జనంను విస్తరించి చేస్తున్నావు, వారు సంతోషముతో వృద్ధిపరిచి ఉన్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్టు, మరి దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్టు వారు నీ సన్నిధిలో సంతోషించుచున్నారు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో సంతోషం ఉన్నదే. ఆ సంతోషమును పొందుకోవాలని హృదయకాలము ప్రభు వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దావీదు ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి రాత్రంతా కూడా మంచి నిద్రపోతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 8వ వచనము, యెహోవా, మేమైతే పండుకొని నిద్రపోచున్నాము, నేను ఒంటరిగా ఉండటము నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తున్నావు. రాత్రంతా కూడా మరి దేవుని బిడ్డలు, దేవునికి భయపడే ప్రజలు, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు, వారి రాత్రంతా కూడా మంచి నిద్రపోతారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రజలు నిద్రిస్తున్నప్పుడు దేవుని దూతలు వారికి కావలిగా ఉంటాయి. రాత్రంతా కూడా దేవుడు కాపాడి మరో హృదయ కాలంలో చూసే ధన్యత దేవుడు తన కృప చేత తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దావీదు తన జీవితంలో మరి సమస్యలు అన్నీ ఉన్నా కానీ రాత్రంతా కూడా మరి ప్రశాంతమైన నిద్ర, అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా దేవునికి అప్పచెప్పేసే ప్రశాంతమైన నిద్రపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, రాత్రంతా కూడా దేవుడు మనకు మంచి నిద్రను కలగజేసి ఉదయ కాలంలో చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వెన్ వీ క్యాన్ ప్లేస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, బికాజ్ he will be listen when we call him. మరి దేవుడు మన ప్రార్థన విన్నపంలో వింటాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని నమ్ముకున్నప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రిజాయిస్ ఇన్ ద గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ పీస్. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ గొప్ప సంతోషము దేవుడు మనకు కలుగజేస్తాడు. అలాగే సమాధానాన్ని కూడా దేవుడు కలుగజేసి అట్టి సమాధానము, అట్టి సంతోషంలో మీకు కూడా దేవుడి హృదయ కలము దయచేయను గాక. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఈ పరిశుద్ధ ఆదివారం దేవాది దేవుడు మీళ్ళని కూడా గొప్ప సంతోషం మీకు దేవుడు దయచేయను గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం ఈ కీర్తనలో 4వ కీర్తన 7వ వచనంలో, వారి ధన ద్రాక్షలను విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. అధికమైన సంతోషము దేవుడు మన హృదయంలో పుట్టించున్నాడు. గొప్ప సంతోషము హృదయ కాలము దేవుడు నీకు, నీ కుటుంబంకు దయచేయబోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నీకు సంతోషం కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని బిడ్డగా జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవునిని కనిపెట్టుకొని, దేవుని వాక్యాన్ని కనిపెట్టుకొని జీవించినప్పుడు ఎల్లప్పుడూ దేవుడు నీకు, నీ కుటుంబానికి సంతోషాన్ని దయచేయను గాక. దేవుడు అట్టి దావీదుకి దయచేసిన సంతోషము, హృదయ కాలము దావీదు మహారాజుకు దయచేసిన సంతోషము నీకు, నీ కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని సంతోషము నీకు దయచేయను గాక. దేవుడు నిన్ను, నీ కుటుంబంని బలపరచును గాక. హృదయ కాలం అట్టి సంతోషంలో మీరు కూడా దేవుని మందిరంలో
మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కీర్తనకారుడు అంటే 23వ కీర్తనలో చూసినట్టయితే 6వ నేను బ్రతుకు దినంలోని కూడా కృపావక్షంలో నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. చిరకాలము దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవునిలో ఆనందించడము. ఈ లోక సుఖభోగాలు సంతోషము కంటే దేవుడు నీ హృదయంలో సంతోషము కలగజేయడం ఎంతో గొప్పది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోక సంతోషము శాశ్వతము కాదు, కొద్ది సమయం ఉంటుంది. దేవుడిచ్చే సంతోషము ఎల్లకాలం ఉంటుంది, బ్రతికినంత కాలం ఉంటుంది. అట్టి సంతోషము దేవుడు మీకు కూడా అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బిడ్డలను దేవుడు ఇదే కాలము దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీ కొందనంలో స్తోత్రములనైనా మా జీవితంలో మరొక పరిశుద్ధ ఆదివార దినంని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీ కొందనంలో స్తోత్రములనైనా ప్రభా, గడిచిన వారమంతా 6 రోజులు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం ఈ నెలలో 3వ పరిశుద్ధ ఆదివారంలో మనల్ని ప్రవేశింపచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ సన్నిధిలో అధిక సంతోషం ఉన్నది తండ్రి ప్రభా. ఆ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములనైనా ప్రభా. ఇరుకులో విశాలతను కలుగజేసే దేవానికి వందనములు స్తోత్రములనైనా. మా సమస్యలను, మా కష్టాలను మనల్ని విడిపించి నైనా మాకు విశాలలో సంతోషాన్ని నువ్వు దయచేయబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఈరోజు సేవలో, పరిచర్యలో వాడబడుతున్న ప్రతి సేవకుని, సేవకురాలను, పరిచారకులను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను బలపరచండి, మా సేవకులను బలపరచండి, మా సేవకురాలను బలపరచండి. భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క సేవకుని, సేవకురాలని బలపరచండి, దీవించండి. మందిరాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ధైర్యంగా నీ యొక్క సువార్త ప్రకటిస్తున్న బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. అలాగే నైనా ఈ పరిశుద్ధ ఆదివారం ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్లో నైనా మరి 10:30కు పరిచర్య ప్రారంభించబడుతున్న ఘన పరిచర్యని దీవించండి. మీరే మహిమ ఘనత పొందుకొని ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ సంఘాన్ని నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం అంతా కూడా నైనా నీ పరిచర్యలో, నీ సేవలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ వారమంతా కూడా, వచ్చే వారమంతా కూడా నీ దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయనను నమ్ముకున్న బిడ్డలు, ఆయన చిత్తంలో జీవించే బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంతోషంతో సమాధానము వారికి, వారి కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఇడును గాక. ఆమేన్.